Good evening, guys. Good evening, Hello. sir. Good evening, Andy. So, in that class, level doubts unnaya? Anyone, please confirm once. Anyone? Any doubts? In that class, level doubts unnaya? Clear? Okay. Done, guys. Next problem open cheyandi. Bill-wise maintenance. What is the meaning of bill-wise maintenance? Bill-wise maintenance ante entandi? Anyone? Bill-wise maintenance ante enti? ఒక బిజినెస్ కి సంబంధించి డే టు డే ట్రాన్సాక్షన్స్ ని బిల్ వైజ్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎనీవన్? బిల్-wise maintenance ante enti? ఎనీవన్? బిల్-wise maintenance ante enti? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చునమ్మా, ఎవరైనా చెప్పొచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిల్-wise మెయింటెనెన్స్? అంటే బిల్లు మనం ఎప్పుడు రేజ్ చేసాం, ఎంత క్రెడిట్ పీరియడ్ లో అమౌంట్ వస్తుంది, ఎంత అమౌంట్ వచ్చింది, సంథింగ్ లైక్ దట్. ఓకే, డన్ గైస్. సో బిల్-wise మెయింటెనెన్స్ అంటే మన బిజినెస్ సర్వీస్ అయినా ఇన్వెంటరీ అయినా సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తాం, కస్టమర్స్ కి సేల్ చేస్తాం. మన సప్లయర్స్ తో మనం రెగ్యులర్ గా పర్చేజ్ చేస్తూ ఉంటాం. పర్చేజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ముందుగానే చెప్తాం, సార్ మేము మీ దగ్గర 2 lakhs 5 lakhs కు పర్చేజ్ చేస్తాం, టోటల్ అమౌంట్ అట్ ఎ టైం ఇవ్వలేము. సో ఆ 2 lakhs మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాం కదా, ఆ 2 lakhs స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే పర్చేజ్ చేస్తున్నామో వాటిని డివైడ్ చేసి ఇవ్వండి. అంటే ఆ 2 lakhs ని 50,000 తో ఒక బిల్ నెంబర్, 40,000 తో ఒక బిల్ నెంబర్, 60,000 తో ఒక బిల్ నెంబర్, 30,000 తో ఒక బిల్ నెంబర్ ఇస్తారు. అంటే ఆ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ మీద బైఫర్కేట్ ఆర్ డివైడ్ చేస్తారు. చేసి ఓకే పర్చేజ్ చేస్తాం. సో మన దగ్గర ఏ అమౌంట్ సరిపడా అమౌంట్ ఉంటుందో ఆ బిల్లును క్లియర్ చేసుకుంటూ వస్తాం. రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే మనకి షో చేస్తాయి. ఎలా పెండింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా చూసుకోవాలి మనం అనేది మనము టుడే క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్. దీంట్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయండి. ఏంటవి? న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. న్యూ రెఫరెన్స్ అనేది ఎప్పుడు రైట్ చేస్తాం మనం అంటే, ఓకే, కొత్తగా పర్చేజ్ చేసినప్పుడు కానీ కొత్తగా సేల్స్ చేసినప్పుడు కానీ న్యూ రెఫరెన్స్ తీసుకుంటాం. ఓకే, అదే విధంగా అగైనెస్ట్ రెఫరెన్స్ ఎప్పుడు ఇస్తాం? న్యూ రెఫరెన్స్ ఏదైతే బిల్లు రైట్ చేసింటావో దానికి అమౌంట్ పే చేసేటప్పుడు అగైనెస్ట్ తీసుకుంటాం, పే చేసేటప్పుడు కానీ రిసీవ్ చేసేటప్పుడు కానీ. ఆన్ అకౌంట్ అంటే ఏంటి? ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళడం, అదే ఆన్ అకౌంట్ అంటాం. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్ గైస్. ఓకే, టాలీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ కంపెనీ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఏముంది? కళ్యాణి ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చేయండి. బిల్-వైజ్ మెయింటెనెన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఎస్ పెట్టండి. చూడండి, ఈ రోజు చెప్పబోయే ప్రాబ్లం బిల్-వైజ్ ఎంట్రీ కాబట్టి ఎనేబుల్ బిల్-వైజ్ ఎంట్రీ అనే ఆప్షన్ ఎస్ పెట్టాలి. రిమైనింగ్ వాటితో మనకు అవసరం లేదు. రిమైనింగ్ నో పెట్టేయండి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కేసు ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయండి. ఓకే, గమనించాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం
క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ ని క్రియేషన్ చేసుకున్నాం. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్. సన్రీ క్రియేటర్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11 లో ప్రియాటెక్స్ లైక్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆటోమేటిక్ గా ఇక్కడ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ వస్తుంది. మనకు టాలీ ERP 9 లో అయితే మనమే ఇచ్చుకునే వాళ్ళం, కానీ టాలీ ప్రైమ్ ఏం చేశారు, ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసారు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. ఓన్లీ సప్లయర్స్ కి బయర్స్ కి మాత్రమే బిల్ వైజ్ అనేది వేసుకుంటుంది. తండ్రి డెప్టార్స్ చూసారా. తర్వాత కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్. శ్రీ కంప్యూటర్స్ తండ్రి క్రియేటర్స్. దీనికి అవసరం లేదు, ఎందుకంటే బిల్ నెంబర్స్ లేవు కదా లాస్ట్ దానికి, నో నీడ్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ వోచర్స్ లే కదా. ఓకే, ఫస్ట్ రిసిప్ట్ కదా, క్యాపిటల్ 5 lakhs తీసుకోవాలి. నెక్స్ట్ కాంట్రా, సో 2 lakhs. బ్యాంక్ కదా 1 lakh. క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కదా, SBI బ్యాంక్. నెక్స్ట్ పర్చేజ్ లో వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్ యాజ్ వోచర్. సో ఇక్కడ పర్చేజ్ ఫ్రమ్ ప్రియాటెక్. సో టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 2 lakhs. చూడండి, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్, ఆన్ అకౌంట్. ఇప్పుడు మనం న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 100 ప్రతిసారి ఎంటర్ చేయకుండా Ctrl+C కాపీ. సో 2 lakhs మనం పర్చేజ్ చేసామండి. మనం ముందుగానే సప్లయర్ తో మాట్లాడుకున్నాం, సార్ ఆ 2 lakhs అమౌంట్ ని 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసుకుంటాం అనేసి. బిల్ నెంబర్ 100 మీద 80,000, బిల్ నెంబర్ 200 మీద 50,000, బిల్ నెంబర్ 300 మీద 40,000, బిల్ నెంబర్ 400 మీద 30,000 గా బైఫర్కేట్ చేయమని చెప్పాం. ఇప్పుడు బిల్ నెంబర్ 100 మీద 80,000 కి మనం పర్చేజ్ చేసామనుకోండి, ఏ డేట్ లోపల ఇస్తారు మీరు, అదే డ్యూ డేట్ అడుగుతాం. ఈ రోజు 7వ తారీఖున పర్చేజ్ చేసాము, నువ్వు 10వ తారీఖున ఇస్తావా, 11వ తారీఖున ఇస్తావా, 15వ తారీఖున ఇస్తావా ఆ అమౌంట్ అనేది ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. సో ప్రజెంట్ ఇక్కడ నో నీడ్. Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. 200 300 400. సో డెబిట్ వచ్చేసి పర్చేజ్. సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సేల్స్. చేంజ్ మోడ్ యాజ్ వోచర్. ఎవరికి సేల్ చేస్తున్నాం, క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. 2,50,000. చూసారా, న్యూ రిఫరెన్స్ అంటే కొత్తగా రైట్ చేస్తాం, అగైనెస్ట్ అంటే రైట్ చేసిన ఇన్వాయిస్ కి అమౌంట్ పే చేస్తాం, అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగా ఇవ్వటం, ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని వెళ్ళటం. Ctrl+V పేస్ట్.
సేల్స్. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాము, అప్పుగా సేల్ చేసాము. పేమెంట్ క్రెడిటర్. పేమెంట్ తీసుకోండి. ఎవరికి పే చేయాలండి? క్రెడిటర్ అంటే ఎవరు? ప్రియాటెక్ సొల్యూషన్సా, ఫిట్ ప్రైవేట్ లిమిటెడా? ఎవరు? ఎవరు వస్తారండి? ప్రియాటెక్ సొల్యూషన్స్. 1 lakh చూడండి, 2 lakhs ఇవ్వాలి, కానీ మనం ఇచ్చేదేమో 1,50,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. మీరు పైన చేసింటే అన్ని ఇక్కడికి వస్తాయి. 80,000 మీరు పర్చేజ్ చేశారు, కానీ మీరు ఎంత ఇస్తున్నారు? 50,000 ఇస్తున్నారు. ఇంకా పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది రిమైనింగ్. మళ్ళీ అగైనెస్ట్ 200కి పర్చేజ్ చేస్తున్నారు. 200తో నెంబర్తో పర్చేజ్ చేశారు 50,000కి, కానీ మీరు ఎంత ఇస్తున్నారు? 30,000 ఇస్తున్నారు. 40,000కి 40 ఇచ్చేస్తున్నారు, అది కనిపించదు. బిల్ నెంబర్ 400కి ఇక్కడ 30కి 30 ఇచ్చేస్తున్నారు, పెండింగ్ కనిపించదు. క్యాష్. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి 1,50,000. నెక్స్ట్ రిసిప్ట్. సో రిసిప్ట్ వచ్చేసి మనకి చూడండి, డెబ్టార్స్ అంటే ఎవరు వస్తారు? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. సో 2,20,000 అగైనెస్ట్ రెఫరెన్స్. 201 మీద 1 lakh మనం సేల్ చేసామండి, కానీ వాళ్ళు ఇచ్చింది మాత్రం 80,000 ఇచ్చారు. 40,000కి మనం సేల్ చేసాం, 40 ఇచ్చేసారు. 60,000కి మనం సేల్ చేసాం, కానీ 50,000 ఇచ్చారు. బిల్ నెంబర్ 204, 50,000కి మనం సేల్ చేసాం, 50,000 వాళ్ళు ఇచ్చేసారు. సో ఎక్కడో చూడండి, ఇక్కడ మనం 2,20,000 అయితే మనం 22,000 చేసాం బయట. అది రాంగ్, ఎవరు కూడా చెప్పలేదు. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రం కనబడతాయి, రిమైనింగ్ కనిపించవు. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫన్ ఎక్స్పెండ్. నెట్ ప్రాఫిట్ ఎంత? ఇక్కడ 50,000 ఇచ్చాను, 50,000 వచ్చింది. సో సేల్స్ ఏమో 2,50,000, పర్చేజ్ ఏమో 2 lakhs. అంతే. పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 50,000 ఉంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, క్యాష్ అండ్ బ్యాంక్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంది. ఓకే, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అన్ని కూడా ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ లోకి వెళ్ళి స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్ళండి, అవుట్ స్టాండింగ్స్ లోకి వెళ్ళండి, పేయబుల్స్ లోకి వెళ్ళండి. యా, ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి మాత్రమే కనబడతాయి, రిమైనింగ్ అని వెళ్ళిపోతాయి. 80,000కి పర్చేజ్ చేసాం, 50,000 మాత్రమే మనం ఇచ్చాం, ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 50,000కి పర్చేజ్ చేసాం, 30,000కి మాత్రమే సేల్ చేసాం, ఇంకా 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఈ రెండు కలిపితే 50,000. రిసీవబుల్స్, ఆల్ టైప్ ఫన్. సో 1 lakh సేల్ చేసాం, 80,000 మాత్రం వాళ్ళు ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 60,000కి మనం సేల్ చేసాం, 50,000 మాత్రం వాళ్ళు ఇచ్చారు, 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. రెండు కలిపితే 30,000. ఓకే, ఈ విధంగా పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే షో చేస్తాయండి మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ లో. ఓకే, సో ఇలా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిల్ వైజ్ మెయింటెనెన్స్ లో?
క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? డన్ గైస్. సో మళ్ళీ